భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని అక్షర మహిళా మండలి కార్యాలయంలో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు గురజాల గోపి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం, పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పెన్నిధి, ఖమ్మం జిల్లా ఫైర్ బ్రాండ్, ప్రజాసేవకి అంకితమైన రేణుకా చౌదరి నిండా నూరేళ్లు ప్రజల ఆశీస్సులతో చల్లగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు గురజాల గోపి మాట్లాడుతూ, ప్రజాసేవకి అంకితమైన రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పేద ప్రజల అభివృద్ధికి ఎంతో తోడ్పాటును అందించిందన్నారు. పేద ప్రజలకు అండగా నేను ఉన్నానంటూ భరోసా ఇచ్చే వ్యక్తిగా అభివర్ణించారు. పినపాక నియోజకవర్గంలో అభివృద్ధికి నోచుకుని గ్రామాలు ఎన్నో ఉన్నాయని, వాటి అభివృద్ధికి కృషి చేశారని అన్నారు. ఈరోజు మాజీ కేంద్ర మంత్రివర్యులు, రాజ్యసభ సభ్యులు మా అమ్మ రేణుకా చౌదరి గారి జన్మదిన వేడుకలు ఈరోజు మణుగూరు రేణుకా అక్షర మహిళా మండలి క్యాంప్ ఆఫీస్లో జరుపుకోవడం అన్నది మాకు చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా మా అమ్మగారు ఇంకా మంచి ఆరోగ్యంగా ఉండి ఇంకా ప్రజలకు సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిన్ను నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి నా దేవుణ్ణి ప్రార్థిస్తూ, మా రేణుకమ్మ గారు చేసిన సేవల్ని ఈరోజు ప్రజలందరూ గుర్తించుకుంటున్నారు. మొన్న కూడా నేను ఒక సందర్భంలో మణుగూరులో ఒక విషయం మీద చెప్పాను. అమ్మ, జరిగిన పరిస్థితి ఈ విధంగా ఉంది. మణుగూరులో అన్నీ ఏ అభివృద్ధి కూడా జరగకుండా ఎక్కడ చీకట్లో అక్కడే ఉండే పరిస్థితి కూడా కొంతమంది గ్రామాలు ఉన్నాయమ్మా అని చెప్పడం వెంటనే ఎమ్మడే ఐటీడీ అధికారికి ఫోన్ చేసి, పిఓ గారికి ఫోన్ చేసి ఇది సమస్య నాకు వెంటనే తీర్చాలని చెప్పారు. తీర్చాలని చెప్పిన వెంటనే అధికారులు కూడా స్పందించి అమ్మగారు చేసిన సాయాన్ని ఆ గ్రామస్తులు కూడా మర్చిపోలేని రోజు ఇంకా తొందరలో దగ్గరలో ఉంది. అటువంటి ఎన్నో మంచి కార్యక్రమం చేసి జీవితంలో వెలుగు నింపిన మా రేణుకమ్మ గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ, ఇటువంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేడం గారు మణుగూరుని సందర్శించేందుకు రేపు పార్లమెంట్ అయిపోగానే వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మణుగూరులో ప్రజల మన ఆర్థిక ఇబ్బందులు కూడా తెలుసుకొని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి అందరి కష్టాలు తొలగించేందుకు మేడం గారు కృషి చేయాలని కోరుకుంటున్నా. మా మేడం గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా పేదవాళ్లకు చీరల కార్యక్రమం పంచే కార్యక్రమం కూడా మంచి విజయవంతంగా చేస్తూ ఈరోజు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం.